యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మహిళా సోదరులందరూ కూడా మమ్మల్ని మీ లోపల అయిపోమాట మీరు విషయాన్ని పంపిస్తే అయిపో వెనకకి రాని వెనక రా నేను వస్తూనే లేడు మీరు వినిపించి కూడా ఎన్ని పిలిపిస్తారు మీ అకౌంట్లకు వేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీకు అంత మరి వడ్డీ సంబంధించిన మీరు వడ్డీ తీసుకున్నప్పుడు ఆ బ్యాంకుకు ఆ రుణానికి సంబంధించిన మితి మీరు కడతారు అంతే కదా. ఆ మితిని ఈరోజు మీకు వాపసు ప్రభుత్వం మీ అకౌంట్లలో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమము నియోజకవర్గాలన్నింటిలో కూడా మళ్ళా చేసుకోండి. ఇది ఒక పెద్ద పండుగ మళ్ళా చేసుకోండి. మహిళలకు క్షీణిస్తే ఈరోజు వడ్డీ లేని ఉన్నారు కాబట్టి మీరు కట్టిన వడ్డీ మళ్ళీ వాపసు ప్రభుత్వం తరఫు నుంచి బ్యాంకు కట్టిన ఆ బ్యాంకు కట్టిన ప్రభుత్వం మీకు మీ అకౌంట్లో ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇది గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయినా కూడా మీతో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నామని చెప్పి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే, ఇక్కడ ముఖ్యంగా ఈ మన జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 18 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఆ వడ్డీ ఏదైతుందో మీరు బ్యాంకులో కట్టింది వాపసు ఈరోజు 18 కోట్ల రూపాయలు మీకు మీ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం ప్రభుత్వం జరుగుతుంది. ఒక భూమికి నియోజకవర్గానికి 5,65,00,000 రూపాయలు మీ అకౌంట్లలో ఈరోజు జమ చేస్తున్నారు. సో అది గొప్ప కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి రాష్ట్రానికి అప్పుల నుంచి నాటి పాలకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆ డెవోల్ ప్రాజెక్ట్ కట్టి అప్పులను ఉంచిపోతే వాళ్ళు చేసిన అప్పులకు నెలకు 6 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 70,000 కోట్లు వాళ్ళు చేసిన అప్పులకి అసలు మితి కింద కడుతుంటే బడ్జెట్ లో పైసలు లేకుండా కింద మీద పడి మీరంతా సంసారాన్ని చక్కదిద్దుకున్నట్టుగా కుటుంబాన్ని ఎట్లా చేస్తారో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చక్కదిద్దే కార్యక్రమం పక్కన చేస్తూ మరి ఏ ఒక్క కార్యక్రమంలో కూడా సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఏ కార్యక్రమంలో వెనుకపోకుండా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్తూ మరి ప్రభుత్వం మీకు చేరుస్తుంది. అంతకుముందు పాలకులు మీకు తెలుసు